ఫ్రెండ్స్, సిబిఎన్ గారు పవన్ కళ్యాణ్ గారు మనందరికీ మస్కా కొడుతున్నారా? జగన్ గారు నిన్నటి ప్రెస్ మీట్ లో ఏం చేశారు తెలుసా? సిబిఎన్ గారు బడ్జెట్ రికార్డ్స్ లో నుండి దాచేసిన డేటాని ముక్కు పిండి మరీ తీసుకొచ్చి మన ముందు నించోబెట్టారు. స్టేట్ బడ్జెట్ లో చూపించే డేటాతో ఎవరు కూడా డాన్స్ లేయకూడదు. సిబిఎన్ గారు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ ని రన్ చేసినట్టు చేయకూడనివి బడ్జెట్ బుక్స్, బడ్జెట్ రికార్డ్స్, బడ్జెట్ ప్రెజెంటేషన్స్. అలాంటి వాటిని ఇప్పుడు సిబిఎన్ గారు అడ్మినిస్ట్రేషన్ లో ఎంత దాకా తీసుకెళ్లిపోయారు తెలుసా? బడ్జెట్ లో చూపించే లెక్కలని, డేటాని తారుమారు చేయడం అయిపోయింది. బడ్జెట్ లో ఫేక్ నంబర్స్ చూపించి మనల్ని బురుడి కొట్టించడం అయిపోయింది. ఇప్పుడు ఏకంగా మన బడ్జెట్ రికార్డ్స్ లో నుండి డేటాని ఎత్తేయడం స్టార్ట్ చేశారు మన విజనరీ సిబిఎన్ గారు. కానీ లక్కీగా జగన్ గారు మంచి పని చేశారు. సిబిఎన్ గారు దాచేసిన ఈ డేటాని ముక్కు పిండి మరీ తీసుకొచ్చారు. సిబిఎన్ గారు ఆయాసపడి దాచేసామోచ్ అనుకున్న డేటాని జగన్ గారు కాగ్ రిపోర్ట్స్ నుండి, సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్స్ నుండి వెతికి మరీ తీసుకొచ్చి మన ముందు నించోబెట్టారు. సో ఈ ఎపిసోడ్ లో మనం ఏం చేద్దాం అంటే, సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ దాచేసిన డేటా ఏంటి, జగన్ గారు ముక్కు పిండి మరీ మన ముందు నించోబెట్టిన డేటా ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సంపద సృష్టిస్తాను అని ప్రామిసులు చేసి బాండ్ పేపర్ల మీద సైన్ చేసిన సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన అప్పులు, ఆ ఎగ్జాక్ట్ పక్కా నంబర్స్ బయటకు వచ్చాయి. అవి చూద్దాం. అండ్ జగన్ గారు ఈ ప్రెస్ మీట్ లో ఒక పాయింట్ మాట్లాడింది నాకు అసలు నచ్చలేదు. దాని గురించి ఆయన ప్రస్తావించకుండా ఉండుంటే బాగుండేది అనిపించింది. అసలు ఆయన స్థాయికి అది సెట్ అవ్వలేదు. అదేంటో కూడా నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఫైనలీ జగన్ గారు సిబిఎన్ గారిని మనకి రెడ్ హ్యాండెడ్ గా పట్టించారు. జియో నెంబర్ 746 అండ్ జియో నెంబర్ 747 విషయంలో తిరుమల అనేది 2 కొండలు కాదు 7 కొండలు అని అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గుర్తించింది ఎవరు? వేరే రిలీజియన్స్ ని ప్రమోట్ చేసే యాక్టివిటీస్ ని టీటీడీ ప్రిమైజ్ లో కండక్ట్ చేయకుండా కేర్ తీసుకున్నది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడింది ఏంటి, సిబిఎన్ గారు అప్పుడు మాట్లాడింది ఏంటి అని రెడ్ హ్యాండెడ్ గా మన దగ్గర ఇప్పుడు వీడియోస్ చూపించారు జగన్ గారు ప్రెస్ మీట్ లో. అది కూడా చూసి కన్క్లూడ్ చేద్దాం. ఇది చూస్తే క్లియర్ గా అర్థమైపోద్ది అసలు సిబిఎన్ గారు బడ్జెట్ డేటాలో నుంచి, బడ్జెట్ రిపోర్ట్స్ లో నుండి ఉంచాల్సిన డేటాని, అనాలిసిస్ ని ఎత్తేసే స్థాయికి ఎందుకు పడిపోయారు అనేది ఇది చూస్తే క్లియర్ గా అర్థమైపోద్ది. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఆల్రైట్, డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీతో నా మైండ్ లో ఉన్న క్వశ్చన్ ని షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అసలు విజనరీ అని చెప్పుకునే సిబిఎన్ గారు బడ్జెట్ బుక్స్ లో, బడ్జెట్ డేటాలో ఉంచాల్సిన డేటాని, ఉంచాల్సిన అనాలిసిస్ ని ఎందుకు ఎత్తేసారు? వై? లాస్ట్ 2 బడ్జెట్స్ లో ఎప్పుడు ఆయన ఇంత దాకా దిగిపోలేదు, అవునా? బడ్జెట్ లో ఉంచాల్సిన లెక్కల్ని, ఉంచాల్సిన అనాలిసిస్ ని ఆయన ఉంచారు. లాస్ట్ 2 బడ్జెట్స్ లో 14 లక్షల కోట్ల అప్పు అని మనం ఫేక్ ప్రాపగండా క్రియేట్ చేసి పవర్ లోకి వచ్చాము అనే విషయం జనాలకి తెలిసిపోతుంది అని ఆయనకు తెలిసినా కూడా ఆయన లాస్ట్ 2 బడ్జెట్స్ లో అప్పుల లెక్కలు మన ముందు పెట్టారు. ఎక్కడ కూడా ఆయన ధైర్యం కోల్పోలా. కానీ ఇప్పుడు ఆయనలో ఆ ధైర్యం కనిపించట్లా. ఏది? స్టాన్ఫర్డ్ లో, కార్నిగీ మెలన్ లో చదువుకున్న లోకేష్ గారిని పక్కన పెట్టుకొని కూడా ఆయన ధైర్యం కోల్పోయారు. వై అంటే, ఒకవైపు అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ చెప్పి టమ్కీ వేసుకుంటారు, ఇంకోవైపు డేటాని దాచేసి, లెక్కల్ని దాచేసే పరిస్థితికి సిబిఎన్ గారు, లోకేష్ గారు ఎందుకు పడిపోయారు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనకి ఎపిసోడ్ ఎండ్ కల్లా దొరుకుతుంది. ఆల్రైట్, ఇప్పుడు జగన్ గారు ప్రెస్ మీట్స్ వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారు దయచేసి మీ ప్రెస్ మీట్స్ ని కార్తీక దీపం డైలీ సీరియల్ లాగా చేయనవసరం లేదు, కానీ వెబ్ సిరీస్ లాగా పాటలుగా పెట్టండి సార్. అవేం ప్రెస్ మీట్ సార్? గంటలు వెళ్తానే ఉంటది. మీరు ఏమైనా మ్యారథాన్ లో పరిగెడుతున్నారా సార్? మీరు మాట్లాడే సబ్జెక్ట్ బాగుంటది, కానీ ఆ లెంత్ ఏంటి సార్? 2-3 గంటల ప్రెస్ మీటా? అది కూడా నాన్ స్టాప్ సోలో బ్యాటింగ్. వినేవాళ్ళ పరిస్థితిని మీరు అసలు లెక్కలోకి వేసుకుంటున్నారా సార్? లేదా నా పని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, వినేవాడికి ఓపిక ఉందో లేదో వాడు చూసుకుంటాడు, నా కొట్టుడు నేను కొడతాను అని ఫిక్స్ అయిపోయి మీరు పిచ్చి మీద దిగుతారా సార్? కుదిరితే 3 పార్ట్స్ చేయండి, లేదంటే 2 పార్ట్స్ కైనా చేయండి, కానీ ఈ లెంత్ ఏంటి మహాప్రభో అని మేము అనుకుంటున్నది మాత్రం మీరు గుర్తించాలి సార్, గుర్తించాలి. ఆల్రైట్, ఇప్పుడు సీరియస్. జగన్ గారు నిన్నటి మ్యారథాన్ లో, అదే ప్రెస్ మీట్ లో, హీ స్టార్టెడ్ ఆఫ్ వెల్ బై షోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024. ఈ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ ని కంపేర్ చేస్తా సిబిఎన్ గారి పర్ఫార్మెన్స్ ని మనందరికీ ఆవిష్కరించారు. చూడండి, పేరుకేమో 11%, 12% నార్మల్ జీడిపి గ్రోత్ రేట్ తో మనం పెరుగుతున్నాం అని టమ్కి వేస్తారు, కానీ మన స్టేట్ ఓన్ రెవెన్యూస్ పెరిగిన గ్రోత్ రేట్ మాత్రం కేవలం 1.99% మాత్రమే. ఆల్సో ఆయన వేసుకున్న బడ్జెట్ ఎస్టిమేట్స్ లో రీచ్ అయింది కేవలం 79.16, అరౌండ్ 80% మాత్రమే. విజనరీ అండ్ డబ్బా కొట్టుకునే వాళ్ళు వేసుకున్న అంచనాల్ని మించి వాళ్ళు పర్ఫామ్ చేస్తే వాళ్ళని విజనరీ అనడానికి వాళ్ళకి అర్హత వస్తుంది. సిబిఎన్ గారు మాత్రం ఆయన వేసుకున్న అంచనాల్ని ఆయన రీచ్ అవ్వలేక కుయ్యో మొర్రో అంట. చూడండి, 20% షార్ట్ ఫాల్. ఏదో 1% 2% షార్ట్ ఫాల్ కాదు, 20% షార్ట్ ఫాల్. చెత్త పర్ఫార్మెన్స్. సిబిఎన్ గారు ఇందుకనే సార్ మీరు మీకు మీరే విజనరీ అని చెప్పుకునే విజనరీగా మిగిలిపోయారు తప్ప యాక్చువల్ విజనరీ కాలేకపోయారు. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఆయన చూపించింది ఫైనాన్షియల్ ఇయర్ 2026 అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో ఫస్ట్ 10 months, అంటే ఇప్పుడు లేటెస్ట్ డేటా అన్నమాట ఇది. ఇందాకేమో ఫైనాన్షియల్ ఇయర్ 2025 అండ్ ఫైనాన్షియల్ 2024 కంపారిజన్ చూసాం. ఇప్పుడు
ఫైనాన్షియల్ 2026 లో ఫస్ట్ 10 months అండ్ ఫైనాన్షియల్ 2025 లో ఫస్ట్ 10 months. 10 months ఎందుకంటే ఇంకా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇంకా మంత్స్ ఉన్నాయి కాబట్టి ఈ 10 months పీరియడ్ ని తీసుకొని కంపేర్ చేశారు. చూడండి, స్టేట్ ఓన్ రెవెన్యూస్ 1,27,000 కోట్లు వస్తాయని అంచనా వేసుకుంటే ఈ 10 నెలల్లో వచ్చింది కేవలం 76,000 కోట్లు మాత్రమే. అంటే గ్రోత్ రేట్ ఈజ్ ఓన్లీ 4.25% మాత్రమే. ఇక్కడ చిన్న టైపో వచ్చింది. 4.25% ఓవర్ ద SOR స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఉండాల్సింది ఫైనాన్షియల్ ఇయర్ 23-24 అని వచ్చింది. దట్స్ అ టైపో. సో ద పాయింట్ ఇస్ సిబిఎన్ గారు వేసుకునే టమ్కీలు మాత్రం 11-12% నామినల్ జీడీపీ గ్రోత్ రేట్ అని ఉంటది, కానీ మన స్టేట్ ఓన్ రెవెన్యూస్ గ్రోత్ రేట్ మాత్రం 4.25% మాత్రమే. మరి ఆ డమాల్ అని పడిపోతున్నప్పుడు అవే ఎస్టిమేట్స్ కంటిన్యూ చేయలేరు కదా. చూడండి, ఫైనాన్షియల్ 2026 కి వేసుకున్న బడ్జెట్ ఎస్టిమేట్స్ 1,27,000 కోట్లు అయితే వాటిని 1,12,000 కోట్లకి తగ్గించేశారు. మీ అందరి మైండ్ లో రన్ అవుతున్న క్వశ్చన్ ఇప్పుడు ఏంటో నాకు తెలుసు. అదేంటి విజయ్, 1,27,000 కోట్లు వేసుకున్న అంచనాల్ని 1,12,000 కోట్లకు తగ్గించేశారేంటి? సిబిఎన్ గారు విజనరీ కదా, ఆయన ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ కదా, ఎవ్వరూ చేయలేని ఆయన చేసి చూపిస్తారు అని కదా ఆయన సీఎం చైర్ లో కూర్చోబెట్టింది. ఈ తగ్గించేసుకోవడాలు అనేవి మానవ మాత్రులు, జగన్ గారు లాంటి సీఎంస్ ఇలాంటి వాళ్ళకి చేసేది. కానీ సిబిఎన్ గారు సంపద సృష్టికర్త కదా, అంచనాలు దాటి వేరే లెవెల్లో పర్ఫార్మ్ చేయాల్సింది పోయి అంచనాలు తగ్గించేసుకునే పరిస్థితి పట్టింది ఏంటి ఆయనకి అని గనక మీరు అనుకుంటే నమ్దు గొత్తిల్లా వీఆర్ ఇన్ ద సేమ్ బోట్. నాకు కూడా ఆ ప్రశ్నకి సమాధానం తెలియదు. నేను కూడా వెతుకుతూనే ఉన్నాను. మీకేమైనా దొరికితే చెప్పండి. లోన్ తీసుకునైనా మీకు డబ్బులు కట్టి ఆ ప్రశ్నకి సమాధానం ఏంటో తెలుసుకుంటా. ఐ విల్ యాక్చువల్లీ పే టు లెర్న్ ది ఆన్సర్ టు దట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ నవ్వుకోకండి, ఇప్పుడు రాబోతున్న ఫైనాన్షియల్ 2027 కి వేసుకున్న అంచనాలు ఎంతో తెలుసా? చూడండి, స్టేట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ రేట్ అంట 43.54% అంట. సిబిఎన్ గారు, అసలు ఇది సెన్సిబుల్ గా ఏమైనా ఉందా సార్? ఎంత మీ దగ్గర తానా అంటే తందానా అనే టీం ఉన్నప్పటికీ ఇవేం ఎస్టిమేట్ సార్? చూసాంగా ఫైనాన్షియల్ 2025 కి స్టేట్ ఓన్ రెవెన్యూస్ గ్రోత్ రేట్ ఎంత తీసుకొచ్చారు మీరు? 1.99%. ఫైనాన్షియల్ 2026 ఫస్ట్ 10 months లో మీరు తెచ్చిన గ్రోత్ రేట్ 4.25%. అలాంటిది నెక్స్ట్ ఫైనాన్షియల్ కి ఏకంగా 43.5% అంట. సార్, ఇందుకనే మీ బడ్జెట్ స్పీచ్లు, మీ బడ్జెట్ లెక్కల్ని అందరూ ఇంటెలెక్చువల్స్ అంటే మీ సిపాయిలు కాదు సార్, సెన్సిబుల్ ఇంటెలెక్చువల్స్, సెన్స్ ఉన్న ఇంటెలెక్చువల్స్, వీళ్ళందరూ మీ బడ్జెట్ బోరింగ్ అని పక్కన పడేసింది ఇందుకే. సరే, ఇప్పుడు మనం ఎత్తేసిన లెక్కల దగ్గరకు వద్దాం. అప్పుల మీద దండయాత్ర చేయడానికి సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చారు. ఏపీని జగన్ గారు అప్పుల్లో ముంచవతలు పడేశారు. వీళ్ళందరూ ఏపీని లేపి ఒడ్డునేస్తారని కదా వీళ్ళని పవర్లోకి తీసుకొచ్చింది. సిబిఎన్ గారు జగన్ గారు లాగా అప్పులు చేయరు, పవన్ కళ్యాణ్ గారు అలాంటివి జరగనివ్వరు అనే కదా ఇంటెలెక్చువల్స్, ఈ సిపాయిలందరూ టమ్కి వేసి వీళ్ళని గెలిపించింది, అవునా కదా? అలాంటిది ఇప్పుడు అప్పులంతా చేశారో తెలుసా? ఇది చూడండి, ఇప్పుడు సిబిఎన్ గారి టైంలో ఫైనాన్షియల్ ఇయర్ 2026 ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ లో సిబిఎన్ గారి గవర్నమెంట్ కాగ్ లెక్కల ప్రకారం ఎంత అప్పులు చేశారో తెలుసా? ఈ 10 నెలల్లో 90,767 కోట్లు. ఏది కాగ్ లెక్కల ప్రకారం. కానీ సిబిఎన్ గారు బడ్జెట్ రికార్డ్స్ లో, బడ్జెట్ రిపోర్ట్స్ లో ఎంత అప్పు చేశారని చూపించారు తెలుసా? 80,567 కోట్లు మాత్రమే చూపించారు. ఎందుకు ఎత్తేసారు సార్ ఈ 10,000 కోట్ల అప్పుల్ని? కాగ్ రిపోర్ట్స్ లో కనిపించింది, బడ్జెట్ రిపోర్ట్స్ లో రాకుండా ఎందుకు ఎత్తేసారు? అసలు పైగా ఎంత నాన్సెన్స్ అంటే ఈ 10 నెలల్లో ఆల్రెడీ 90,700 కోట్లు మనం అప్పు చేస్తే ఇంకా సంవత్సరంలో నెలలు మిగిలే ఉన్నాయి. ఇయర్ మొత్తానికి వేసిన ప్రొజెక్షన్ 80,000 కోట్లు ఏంటి, 80,500 కోట్లు. సార్, సిబిఎన్ గారు అసలు ఎవరైనా శ్రద్ధగా వర్క్ చేశారా సార్ ఈ నంబర్స్ మీద? ఇంత కేర్లెస్ వర్కా? ఇదేం అడ్మినిస్ట్రేషన్ సార్? లెక్కలు కూడా సరిగ్గా చూపించలేరా సార్? అందుకనే మీరు నోటికి వచ్చింది మాట్లాడితే, గాలి లెక్కలు చెప్తా ఉంటే మిమ్మల్ని చూసి మీ టీం కూడా ఇలాంటి నంబర్స్ ప్రొడ్యూస్ చేస్తారు. చూడండి, అసలు ఎక్కడైనా పొంతనుందా సార్? నో వండర్ యూ హ్యావ్ సో మెనీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్. జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఉంటది, హీరోయిన్ మీద సెటైర్ వేస్తా, ఈ తెలివితో నువ్వు డిగ్రీ చేయాలంటే కనీసం మీ నాన్న కోటీశ్వరుడు అయి ఉండాలి అని ఈ లైన్స్ లో డైలాగ్ ఉంటుంది. మిమ్మల్ని చూస్తుంటే కూడా సేమ్ అదే డైలాగ్ సార్. మీకున్న క్వాలిటీస్ తో సీఎం అవ్వాలన్నా, సీఎం గా ఉండాలన్నా మినిమం ఒక డజన్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్, ఒక 1000 యూట్యూబ్ ఛానల్స్ ఉండాల్సిందే. పాపం జగన్ గారు స్ట్రైట్ గా డేటానే నమ్ముకుంటున్నారు కాబట్టి నేను చేసిన పనినే నేను నమ్ముకుంటానని చెప్పి స్ట్రైట్ గా వెళ్ళి ముక్కు పగలగొట్టుకున్నారు. అయినా కూడా తప్పేం లేదు, ఎందుకంటే ఆయన పగలగొట్టుకుంది ముక్కు మాత్రమే, క్రెడిబిలిటీ కాదు. ముక్కుకు తగిలిన దెబ్బ ఈజీగా మానిపోద్ది, కానీ క్రెడిబిలిటీకి దెబ్బ తగిలితే అది ఏం చేసినా మానదు. సో ముక్కులు అందరికీ పగులుతాయి. ఎదగాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి ముక్కు పగలడం పక్కా. సక్సెస్ఫుల్ గా ఎదిగిన వాళ్ళ ముక్కులు చూస్తే క్లియర్ గా అర్థం అవుద్ది. జగన్ గారు క్రెడిబిలిటీ పోగొట్టుకోకుండా ముక్కు మాత్రమే పగలగొట్టుకున్నారు. కానీ సిబిఎన్ గారు మాత్రం ఆయన ముక్కుని చాలా కేర్ఫుల్ గా ఉంచుకుంటున్నాను అనుకుంటున్నారు. కానీ ఈ సోషల్ మీడియా జమానాలో ఎవరి ముక్కులేంటి, అవి అతికించుకున్న ముక్కులా, సరి చేసుకున్న ముక్కులా, సర్జరీ చేసుకున్న ముక్కులా, లేదా రియల్ ముక్కులా అని అందరికీ తెలిసిపోయే జమానా ఇది. విజయ్, మాకేంటి ముక్కు పురాణం, మొన్నేమో కొవ్వు పురాణం చెప్పి ఇప్పుడు ముక్కు పురాణం చెప్తున్నావు అంటే నేను కూడా అనుకోలేదండి, ఫ్లోలో వచ్చేసింది.
చేసింది. అండ్ దయచేసి మా లీడర్ ముక్కునంటావా అని జగన్ గారి ఫ్యాన్సో సీబెన్ గారి ఫ్యాన్సో నా మీద పడిపోకండి కామెంట్స్ లో. ఐ యూజ్డ్ ఇట్ యాజ్ అ మెటాఫోర్, నాట్ లిటరలీ. సో ద పాయింట్ ఇస్, ఈ 10,000 కోట్లు బడ్జెట్ డేటాలో నుండి ఎత్తేయడం ఒకటైతే, సీబెన్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఇప్పుడు పవర్ లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఈ 21-22 మంత్స్ లో చేసిన మొత్తం అప్పు ఎంతో తెలుసా? జగన్ గారిని పాపం తరుముకున్నారు కదా, 14 లక్షల కోట్లు అప్పులు చేశారు అని చెప్పి ఆయన ఇంటికి పంపించేదాకా ఎవరు నిద్రపోలేదు కదా. అలాంటిది ఆయన 5 years పీరియడ్ లో కాగ్ లెక్కల ప్రకారం 3.31 lakh crores ఆయన పీరియడ్ లో చేస్తే, ఇప్పుడు సీబెన్ గారు ఎన్కో చేసిన మొత్తం అప్పులు ఎంతో తెలుసా? గెట్ రెడీ. జగన్ గారు చేసిన దాంట్లో 95% అప్పులు ఈ 21-22 మంత్స్ పీరియడ్ లో చేసి అవతల పడేశారు. ఇది నేను చెప్తున్న సోది కాదు, జగన్ గారు చెప్తున్న సోది కాదు, కాగ్ లెక్కలు చూపిస్తున్న డేటా. అసలు ఇది మీ ఊహకైనా వచ్చిందా? సీబెన్ గారు కాళ్ళకి చక్రాలు కట్టుకొని మన స్టేట్ శ్రీలంక అయిపోయిందో, అప్పుల్లో మునిగిపోయిందో అని అంత టంకి వేసిన ఆయన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ జగన్ గారు చేసిన అప్పుల్లో 95% అప్పులు వచ్చిన 21 మంత్స్ లో చేసి అవతల పడేస్తారు అని డిడ్ యూ ఇమాజిన్ ఇన్ యువర్ వైల్డెస్ట్ డ్రీమ్స్? మీలో చాలా మంది ఉద్దండులు ఉంటారు, నాకన్నా హిస్టారికల్ టైం లైన్ ఇంకా ఎప్పటి నుంచో చూసిన వాళ్ళకి ఇది ఆల్రెడీ గెస్ చేసి ఉంటారు. కానీ నాకు మాత్రం సీబెన్ గారు అప్పుల నంబర్స్ చూసిన ప్రతిసారి షాకే. ఇన్ఫాక్ట్ సీబెన్ గారి మీద హార్వర్డ్ వాళ్ళు వచ్చి ఒక కేస్ స్టడీ చేయొచ్చు. కాదు సీబెన్ గారి మీద కాదు, ఏపీ పబ్లిక్ మీద ఒక కేస్ స్టడీ చేయొచ్చు. ఏపీ జనాలని జాక్ ఫ్రూట్స్ చేయడం ఎలాగా అనే దాని మీద ఒక కేస్ స్టడీ చేయొచ్చు. అండ్ ఇక్కడ జగన్ గారి ప్రెసెంటేషన్ లో ఇంకో టైప్ వచ్చింది చూడండి. గవర్నమెంట్ డెట్ అండ్ గ్యారంటీ డెట్ యాజ్ ఆఫ్ 31st March 2024 6,41,531 crores అని బడ్జెట్ డాక్యుమెంట్స్ అండ్ కాగ్ డేటా చూపించారు. అండ్ సేమ్ గవర్నమెంట్ డెట్ అండ్ గ్యారంటీ డెట్ యాజ్ ఆఫ్ 31st March 2029 3,13,018 crores అని బడ్జెట్ డాక్యుమెంట్స్ అండ్ కాగ్ డేటా చూపించారు. కానీ బ్రాకెట్స్ లో చూపించిన సమ్మేషన్ మాత్రం 2024 2019 దగ్గర, 2019 2024 దగ్గర పెట్టారు. దిస్ ఇస్ ద సెకండ్ టైపో ఇన్ జగన్ గారు సేమ్ ప్రెస్ మీట్, విచ్ యూజువల్లీ డజంట్ హ్యాపెన్ గోయింగ్ బై దేర్ ట్రాక్ రికార్డ్. సో లెట్స్ మూవ్ ఆన్. నెక్స్ట్ మగధీర సినిమాలో రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సీన్ మీకు గుర్తుందా? ఫ్లాష్ బ్యాక్ లో శత్రువుల్ని వెంటాడే వీరుడు, శతద్రువంశ యోధుడు, కాలభైరవ అనే ఎలివేషన్ సీన్ ఉంటది కదా. అలాగే సీబెన్ గారు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఇన్ఫ్రాస్ట్రక్చరు అని టమ్కి వేయించుకుంటారు కదా. ఇప్పుడు చూడండి అసలు బండారం. జగన్ గారు లాస్ట్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ 2024 లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఆయన ఖర్చు పెట్టింది 23,300 కోట్లు. ఏది కోవిడ్ లాంటి ఈవెంట్స్ ని ఫేస్ చేసి కూడా ఆయన లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో పెట్టింది 23,300 crores ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు సీబెన్ గారిని ఇందులో వీరుడు, యోధుడు అంటారు కదా ఫిగరేటివ్లీ. ఇది చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ 25 లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద సీబెన్ గారు ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? తుస్సుమని 16,100 crores మాత్రమే. ఫైనాన్షియల్ 2026 లో ఈ ఫస్ట్ 10 months లో ఆయన ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? తుస్సుమని 21,600 crores. ఇక్కడ మీరు గమనించారా, జగన్ గారి పీరియడ్ టైంలో కోవిడ్ ఉంది, కానీ ఇప్పుడు ఎలాంటి ఎక్స్టర్నల్ షాక్స్ కి గురిగాని ఎకానమీలో, గురిగాని స్టేట్ లో సీబెన్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎంత ఖర్చు పెట్టారు? తుస్సుమని 16,100 crores, తుస్సుమని 21,600 crores. ఇందుకనే నేను మళ్ళీ అడిగేది, అసలు సీబెన్ గారికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి లింక్ ఏంటి? అసలు సీబెన్ గారికి డెవలప్మెంట్ కి లింక్ ఏంటి అని అడిగేది ఇందుకే. మళ్ళీ బడ్జెట్ ఎస్టిమేట్ చూడండి, డాంబికాలు ఎలా ఉంటాయి చూడండి. 48,600 crores అంట. ఫైనాన్షియల్ 2025 లో బడ్జెట్ లో ఏమో క్యాపెక్స్ మీద 32,700 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి అందులో కనీసం సగం కూడా ఖర్చు పెట్టలా. ఫైనాన్షియల్ 2026 లో బడ్జెట్ లో ఏమో క్యాపెక్స్ మీద 40,600 crores ఖర్చు పెడతామని చెప్పి ముక్కుతా మూలుగుతా కనీసం 30,000 కోట్లు కూడా ఇంకా ఖర్చు పెట్టాల. కానీ ఫైనాన్షియల్ 2027 కి మాత్రం 48,600 కోట్లు ఖర్చు పెడతారని చెప్పి ఎస్టిమేట్స్. సార్ సీబెన్ గారు, మీ దగ్గర లోకేష్ గారు స్టాన్ఫర్డ్ లో చదువుకొని, కార్నెగీ మెల్లన్ లో చదువుకొని ఏం ఉపయోగం సార్? అటు అప్పులు గోల్మాలు, స్టేట్ ఓన్ రెవెన్యూస్ డమాలు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డమాలు. నెక్స్ట్ నాకు నచ్చని విషయం దగ్గరికి వద్దాం. జగన్ గారు నిన్న పెట్టిన మ్యారథాన్ లో, అదే ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన పాయింట్స్ లో నాకు నచ్చని విషయం ఇదే, ఒకసారి వినండి. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్ లో ఉంటాడు. ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్లి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే. ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదు. ప్రైవేట్ ఫ్లైట్ లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. సార్ జగన్ గారు, లోకేష్ గారు కొలంబో వెళ్లి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని ఆయన ఎంజాయ్ చేస్తే మీ ప్రాబ్లం ఏంటి సార్? టీవీలో చూస్తే కనపడదా అంటున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది. మీరు టీవీలో మ్యాచ్ చూసారని చెప్పేసి అందరూ టీవీలోనే చూడాలా?
ఎవరిష్టం వాళ్ళది కదా. మిమ్మల్ని కూడా టీవీలో చూడడం ఎందుకు, నెక్స్ట్ డే న్యూస్ పేపర్ లో వస్తుంది కదా, అక్కడ చూసి తెలుసుకోవచ్చు కదా, టీవీలో చూడడం ఎందుకు అని అడిగితే ఎవరిష్టం వాళ్ళది సార్. ఎవరి పర్సనల్ టైంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, దట్స్ దేర్ రైట్. ఒక పక్కన మీరు పనికొచ్చే విషయాల మీద అంత చక్కగా ప్రెజెంట్ చేస్తుంటే, సిబిఎన్ గారి డిజాస్టర్స్ పర్ఫార్మెన్స్ తో కబడ్డీ ఆడుతుంటే ఇవన్నీ ఎందుకు సార్, మనకు పనికిరాని విషయాలు కదా ఇవి. ఇలానే సార్ సెల్ఫ్ గోల్స్ వేసుకుని ట్రాక్ తప్పేది. సిబిఎన్ గారిని చూడలేదా, పవన్ కళ్యాణ్ గారిని చూడలేదా? పనికిరాని విషయాల్లోకి వెళ్ళి తగిలించుకోకూడని తగిలించుకొని వస్తారు వాళ్ళు. అది వాళ్ళ మార్క్, సిబిఎన్ గారి మార్క్, పవన్ కళ్యాణ్ గారి మార్క్. అది వాళ్ళ ట్రాక్ లోకి మీరెందుకు సార్ వెళ్ళడం? ఇన్ఫాక్ట్ మీరు కూడా కాస్త ఎప్పుడు ఇంట్లోనే టీవీ చూడడం కాకుండా అప్పుడప్పుడు ఇలా పబ్లిక్ లోకి వచ్చి మ్యాచెస్ చూసి ఎంజాయ్ చేయండి, కాస్త రిలాక్స్ అవ్వండి. అప్పుడే మీరు మళ్ళీ ఫోకస్ చేయడానికి మీ బాడీ అండ్ మైండ్ రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అవుతుంది. సర్లేండి, ఇంతకు మించి మాట్లాడితే మళ్ళీ నేను ట్రాక్ తప్పుతానేమో. నెక్స్ట్ సిబిఎన్ గారు జియో నెంబర్ 746, 747 విషయంలో ఎలాగ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపారో ఈ వీడియో చూద్దాం. మీకు గుర్తుందా, తిరుమల 7 కొండల మీద పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి స్టేట్మెంట్ చేశారు గుర్తుందా? వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. వీళ్ళు 7 కొండల స్వామి మీద పగ ఉంది. అది ఈ రోజు పగ కాదు, ఏం పగో నాకు అర్థం కాదు. అయ్యే 7 కొండలు అంటాం, 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. అయ్యే 7 కొండలు అంటాం, 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. భగవంతుడి మీద పగ ఏంటి? ఎవరికైనా వ్యక్తిగతంగా వర్గాల మీద పగ ఉండొచ్చు, ప్రత్యర్థి మీద పగ ఉండొచ్చు, కానీ విచిత్రం వీళ్ళు భగవంతుడి మీద పగబట్టారు. 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలన్నారంట. సీన్ కట్ చేస్తే అసలు జియో 746 అండ్ 747 సంబంధించి సిబిఎన్ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. జియో నెంబర్ 746, జియో నెంబర్ 747 ఒకసారి ఫస్ట్ అది చూడండి. ఒకసారి ఫస్ట్ ఆ జియోని చూడాలి. ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. అసలు ఆ జియోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జియోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్య మత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు, ముస్లిం ఓట్స్ తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్ తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జియో 747 జియో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. ఈ 2 జీవోలు అడ్డ పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, పాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తాయి, ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను. 2009లో చంద్రబాబు నాయుడు అన్న మాటలు. జియో నెంబర్ 746, జియో నెంబర్ 747 మీ అందరికి తెలుసుకోవాలి. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో, ఒక పార్టీతో ఉంటే ఆ పార్టీ పాట పాడతాడు. మళ్ళా ఆయనకు ఓట్లు అవసరం ఉన్నప్పుడు, ఆ పార్టీ వద్దు అనుకున్నప్పుడు వేరే మళ్ళీ ఓటర్తో మళ్ళీ వేరే రకంగా పని పడినప్పుడు మళ్ళీ ఏ రకంగా ప్లేట్ మారుస్తారు అనేది ఎగ్జాక్ట్గా నీకు ఆ జియో నెంబర్ 746, జియో నెంబర్ 747 వైఎస్ఆర్ గారు చేసినది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం 2009లో ఆయన చేసిన ప్రసంగం. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ కూడా కంపేర్ చేసినామనంటే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంది, నైజం ఏంది అనేది అర్థం. చూసారా, తిరుమల అనేది 2 కొండలు కాదు 7 కొండలు అని అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించింది వైఎస్ఆర్ గారు. వేరే రిలీజియన్స్ ని ప్రమోట్ చేసే యాక్టివిటీస్ ని టీటీడీ ప్రిమైజెస్ లో జరగకుండా కేర్ తీసుకుంది వైఎస్ఆర్ గారు అని క్లియర్ గా రెడ్ హ్యాండెడ్ గా సిబిఎన్ గారు దొరికిపోయారు. సార్ పవన్ కళ్యాణ్ గారు 7 కొండల మీద పగంట సార్ ఎవ్వరికీ లేదు సార్. నాకైతే జగన్ గారికి గానీ వైఎస్ఆర్ గారికి గానీ ఆ పగ ఉన్నట్టు ఏ ఒక్క ఎవిడెన్స్ కూడా మీరు చూపించలా. సిబిఎన్ గారు కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. మీ దగ్గర ఉంటే చూపించండి. అసలు మీకే ఏదో ఉంది సార్ ఆ 7 కొండల మీద. అలా ఉండబట్టే కింద నుండి పైకి మెట్లు గడిగారు. ఆ ప్లేస్ ని పొలిటికల్ స్టంట్స్ కి వాడుకున్నారు, ఎలాంటి కన్క్లూజివ్ ఎవిడెన్సెస్ చేతిలో లేకుండా. ఒక్క ఎవిడెన్స్ చూపించండి. జగన్ గారు గానీ వైఎస్ఆర్ గారు గానీ తిరుమల విషయంలో సీఎం గా వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ చేయకుండా, సీఎం గా వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ కండక్ట్ చేయాల్సిన చేయకుండా అవాయిడ్ చేసిన ఒక్క ఎవిడెన్స్ చూపించండి. ఇన్ఫాక్ట్ మీ గవర్నమెంటే కదా సార్, మీ గవర్నమెంట్ లోనే కదా సార్ జరగకూడనివన్నీ జరిగినాయి. తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్స్ తిరుపతిలో 6 చనిపోయారు, సింహాచలం టెంపుల్ డిజాస్టర్ లో 7 చనిపోయారు, శ్రీకాకుళం కాశీబుక్ టెంపుల్ లో 9 మంది చనిపోయారు, రీసెంట్ గా శ్రీశైలం శివస్వాముల మీద లాఠీ చార్జ్. ఇవన్నీ మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ వల్ల కదా సార్ జరిగింది. మీ దగ్గర ఇన్ని డిజాస్టర్స్ పెట్టుకొని ఎవరికో పగుందంటారేంటి? ఏది ఇలాంటి ఇన్సిడెంట్ చూపించండి. జగన్ గారి టైంలో, వైఎస్ఆర్ గారి టైంలో జరిగి చూపించండి. అసలు ఎవిడెన్సెస్ తో మాట్లాడరేంటి సార్ మీరు ఎవరు? ఇందుకు కాదు సుప్రీంకోర్టు మీ అందరికి మొట్టికాయలేసింది. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఎట్లా సార్ ఎవిడెన్సెస్ లేకుండా? పలానా వాళ్ళకి తిరుమల మీద 7 కొండల మీద పగుంది అనడానికి ఎవిడెన్స్ చూపించండి. అలా చూస్తే ఫస్ట్
ఆల్మోస్ట్ అన్ని ఫింగర్స్ మీ వైపే పాయింట్ చేస్తున్నాయి. మీకు ఆ హీట్ తగిలింది కాబట్టి 8-9 మంది దిగిపోయారు. సో పవన్ కళ్యాణ్ గారు, మాకు జియో నెంబర్ 746-747 లో ఉన్న మ్యాటర్ మాకు అర్థమైంది. తిరుమలకు సంబంధించి వైఎస్ఆర్ గారు గానీ జగన్ గారు గానీ మీలాగా నెగ్లిజెంట్ గా బిహేవ్ చేసిన ఎవిడెన్స్ ఒక్కటి కూడా మీరు చూపించలేకపోయారు. వెంకటేశ్వర స్వామి డివోటీ సెంటిమెంట్స్ అన్నిటినీ నేలకేసి కొట్టింది మీరు, సిబిఎన్ గారు తప్ప ఇంకెవరూ లేరు. దయచేసి ఇలాంటి పొలిటికల్ స్టేట్మెంట్స్, ప్రొవోకేటివ్ లాంగ్వేజ్ మా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వాడకండి సార్. ఇంకెక్కడైనా డెమాన్స్ట్రేట్ చేసుకోండి. ఈ స్కిల్స్, మీ చాతుర్యాలు ఇవన్నీ ఎక్కడ పనికి వస్తాయో అక్కడ వాడుకోండి తప్ప మా స్టేట్ కి పూయకండి సార్. మీ సాహసం వల్ల సిబిఎన్ గారు చెడిపోతున్నారు. అసలు సిబిఎన్ గారు ఏంటి ఈ ట్రాక్ ఎక్కుతున్నారని అనిపిస్తా ఉంటుంది నాకు. సో ఫ్రెండ్స్, మొత్తానికి సిబిఎన్ గారు అండ్ కో వాళ్ళ డిజాస్టర్స్ పర్ఫార్మెన్స్ చూసాం. అప్పుల డేటాని బడ్జెట్ రికార్డ్స్ నుంచి ఎలా ఎత్తేసారో చూసాం. జగన్ గారు మాట్లాడిన దాంట్లో నాకు నచ్చని పాయింట్ ఏంటో డిస్కస్ చేశాను. జగన్ గారిని మ్యారథాన్స్ కాకుండా స్ప్రింట్స్ వేయండి అని నా రిక్వెస్ట్ నేను ప్రెజెంట్ చేశా. తిరుమలని, ఏడుకొండల్ని సేఫ్ గార్డ్ చేసింది ఎవరో చూసాం. జియో 746 అండ్ 747 లో దానికి సంబంధించి సిబిఎన్ గారు ఏం మాట్లాడారో మనం చూసాం. ఇవన్నీ చూసాక మీకు ఏమనిపిస్తుంది? ఇన్ఫాక్ట్ సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ అనే టైటిల్ పెడితే దాని కింద క్యాప్షన్ డమాల్ అని పెడితే యాప్ట్ గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అది కరెక్ట్ అనిపిస్తే కామెంట్స్ లో డమాల్ అని టైప్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అయ్యి సపోర్ట్ ని కంటిన్యూ చేస్తున్న ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.